తెలంగాణ కామారెడ్డిలో స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఏదైతే చెప్పిండ్రో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఒక దొరబోతే ఇంకొక దొరొచ్చిండన్న సందంగా ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మీరు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతే మీ ప్రభుత్వం పడిపోతుంది, మీ గద్దె దిగిపోతుంది. రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తా ఉన్నాం. బీసీల సత్తా ఏందో చాటుతాం. 42% రిజర్వేషన్ కనుక ఇవ్వకపోతే మీ దగ్గర పుచ్చుకుంటాం. తెలంగాణలో మిమ్మల్ని ఎక్కడ తిరగనీయం. లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఇది మా హక్కు. తప్పకుండా మీరు కేంద్రంలో అధికారంలోకి వస్తే జాతి గణన చేస్తా అన్నారు. మరి రాష్ట్రంలో వచ్చింది కదా, తెలంగాణలో కమిషన్ వేసి కూడా ఎందుకు చేస్తలేరు అని అడుగుతా ఉన్నాం. ఇవాళ బీసీ మంత్రి కూడా స్పందించాలి. స్పందించకపోతే మిమ్మల్ని కూడా ఎక్కడ తిరగనీయమని చెప్పేసి తెలియజేసుకుంటూ జై బీసీ, జై బీసీ. 42% రిజర్వేషన్ వెంటనే, 42% రిజర్వేషన్ వెంటనే.